శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యుగానందమునీశ్వరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మనో మమకారిణి కర్మాది పురుషస్తేభ్యః ప్రథమం స్యాత్ నమామ్యహం. కూచి కృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలుడివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాలు వెనవేలు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగర్చిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః చ కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవి వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనలో ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియములను సకల అవయవాలని సవ్యంగా పనిచేసేలాగా చూస్తున్నాడో అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం ధృతిశత శిరశ్చిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాసంలో 14వ రోజు కనుక 14వ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఆండాళ్ తల్లి మనకి తెలియజేసినటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకుని సంస్కారవంతులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. உங்கள் புழைக்கடை தொட்டத்துவாவியுள் செங்குள் நேர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கூம்பினகாள் செங்கல் பொடிக்கூரை வெம்னல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சிங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோர் ఎంబావాయ్. 6వ పాత్రం దగ్గర నుంచి 15వ పాత్రం దాకా గోపికల్ని ఒక్కొక్కరిని లేపడమే ఆండాళ్ తల్లి యొక్క ప్రథమమైనటువంటి లక్షణం. ఎందుకు గోపికల్ని లేపడం అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నింటినీ కూడా మనకి ఉపయోగిస్తే మనం వ్రతం సఫలంగా సాగుతుంది అనేటటువంటి ఉద్దేశం. అందుకని ఈరోజు మరి యొక్క గోపికని లేపుతోంది. ఈమె దాన్ని మాట్లాడుతోంది. ఏమే సఖి, ఇదేమిటి ముందుగా మమ్మల్ని లేపుతానని చెప్పేసి వాగ్దానం చేసావు కదా, ఇంతవరకు ఇంకా పడుకునే ఉన్నావేమిటి? లే, తెల్లవారిపోయింది. చూడు, అక్కడ మీ పెరట్లోనే ఎర్ర కలువలన్నీ కూడా విచ్చుకున్నాయి, నీలోత్పలాలు ముడుచుకుంటున్నాయి. అందుచేత తెల్లవారిపోయింది అనడానికి ఇదే చిహ్నం. కాబట్టి లే. కాషాయాంబరధరులైనటువంటి మునులు, యోగులు, తెల్లని పరువడతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయాల్లో భగవద్ ఆరాధన కోసం కోవెల తలుపులు తీయడానికి ఆ కుంచెకోల అంటే తాళం చెవుల గుత్తిని
కుంచెకోల అని చెప్పేసి అంటారు. వాటిని తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాతకాలానికి సూచనలు. కాబట్టి నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయావా? నీకేమిటి, నువ్వు పూర్ణురాలవు కదా. సరే, ఏదైతేనేమి, ఇక్కడైనా లేచిరా, వాగ్దానాన్ని మరిచిన దానా లేవమ్మా అంటే లోపల నుంచి ఆ గోపిక మాట్లాడుతోంది. ఎందుకు నన్ను అలా నిందిస్తారు, నేనేం చేయవలే అని అంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, శ్రీ శంఖ చక్రములచే విరాజిల్లుతున్నటువంటి విశాలమైనటువంటి సుందరమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడిని, ఆ పంకజాక్షుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి గుణగణములను మనం మధురమైనటువంటి స్వరంతో కీర్తించాలి అంటున్నారు. ఏమిటా శంఖం అంటే, ఇక్కడ శంఖం భక్తుని యొక్క హృదయాల్లో శాస్త్రస్మరణ, ధర్మ ప్రబోధన చేయడానికి సూచిస్తూ ఉంటుంది. అందుకని శంఖం అన్నారు. అయితే శంఖనాదం వినగానే యోధులందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. భక్తులందరూ కూడా పూజలు చేయడానికి, వ్రతాలు చేయడానికి సిద్ధమవుతారు. అంటే శంఖం ఏమని చెప్తోంది మనసులోను, నువ్వు లేచి నిలబడు, నీ పనిని మొదలుపెట్టు అని చెప్తోందనమాట. అందుకని ఆ చెప్పేటటువంటిది ఏమిటంటే వేద నాదం లాంటిది అని చెప్పేసి చెప్పారు. అయితే మరి చక్రం ఎందుకండి అంటే, చక్రం అజ్ఞానాన్ని, పాప బంధనాన్ని తొలగించడానికి, జ్ఞానానికి రక్షణ శక్తిని ఇవ్వడానికి చక్రం సూచిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది భక్తుడికి ఆయుధం మాత్రం కాదు, కేవలం అలంకారం మాత్రమే. నా కోసమే ఈ శస్త్రం, నన్ను రక్షించడానికి ఆ కమలనేత్రుడు అంటే ఆ కృష్ణమూర్తి యొక్క కృప దృష్టి ఎండినటువంటి భూమి మీద వర్షం పడినట్లుగా భక్తుని యొక్క జీవితాన్ని చైతన్యపరుస్తుంది అని ఈ చక్రం మనకి సూచిస్తోంది. మేము కూడా నీతో కలిసి పాడతాం. ఈ విధంగా గోష్ఠిగా సంకీర్తనం చేస్తే మన వ్రతం సఫలమవుతుంది అని చెప్పేసి చెప్తోంది. అంటే ఇక్కడ భక్తిగా చేయాలి అని అన్నారు. భక్తి అంటే ఏమిటి అన్నారు, నేను, నన్ను అనేటటువంటి పదాల దగ్గర నుంచి మనం, మమ్మల్ని అనేటటువంటి భావానికి మారడమే భక్తి. ఇది శరణాగతి యొక్క పరిపక్వత అన్నారు. కాబట్టి వెంటనే మేల్కొనమ్మ అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికని మేల్కొలుపుతోంది. ఎలాగా అంటే, ఎవరికి ఇష్టమైనటువంటి పద్ధతిలో వాళ్ళు కొంతమంది శ్రీరాముణ్ణి, కొంతమంది శ్రీకృష్ణుణ్ణి గుణగణాలు కీర్తించారు. గోపికలు అందరూ కూడా తన నేత్ర సౌందర్యానికి అబ్బురపడిపోయి శ్రీకృష్ణుడే తన దగ్గరికి రాగలడని తలచినటువంటి ఒక సౌందర్యవతి అయినటువంటి గోపికని నిన్నటి పాత్రలో మేల్కొల్పారు. ఇవాళ ఊరినందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించగలిగినటువంటి సమర్థరాలైనటువంటి నాయకురాలైనటువంటి గోపాంగనని ఆండాళ్ళ తల్లి ఈ పాత్రలో లేపుతోంది. తానే వచ్చి అందరినీ మేల్కొలుపుతానని చెప్పేసి వీరాలు పలికింది కూడా. ఇంకా నిద్రపోతోంది ఆ గోపిక. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నారు. తన పెరట్లో దిగుడు బావిలో ఉండేటటువంటి కలువలు, తామరలు అన్నీ కూడా చూసుకుని మురిసిపోతోంది ఈమె. ఈ మధుర ఆనందంలో మునిగి తాను చేసినటువంటి భాష అంటే వాగ్దానం, వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయింది ఈమె. భగవత్ అనుభవ ఆనంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమై ఉన్నటువంటి గోపికని ఈ రోజుని మేల్కొల్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆండాళ్ళ తల్లికి. మన ఆండాళ్ళ తల్లి ఒక్కొక్క గోప బాలికను లేపేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి వేద రహస్యాన్ని మనకి తెలియజేస్తోంది. ఊహకు అందినటువంటి సృష్టి రహస్యాలు ఎన్నో ఋషుల ద్వారా వేదాలుగా మనకి అందనివి మనకి చాలా లభించున్నాయి ఈ పాసురాల ద్వారా. ఇవి ఇంద్రియాలకు అందవు. అయితే ఇక్కడ ఆండాళ్ళ తల్లి ప్రత్యక్షం, అనుమానం, వేదం అనేటటువంటి 3 ప్రమాణాలు తీసుకుంటారు. ఈ 3 ఎలా వాడుకోవాలో చెప్పేవాళ్లే మనకి ప్రామాణికులు అంటారు.
అంటే ప్రమాణాన్ని చెప్పేటటువంటి వాళ్ళని ప్రామాణికులు అంటారు. మనం పూర్తిగా దేన్ని గుర్తించలేము. ఇందులో అనుమానం, ప్రత్యక్షం అనేటటువంటి రెండింటిలో కూడా మనకి పూర్తి అర్థాలు మనకి అర్థం కావు. కానీ ఎందుకు అర్థం కావు అని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే మన జ్ఞానేంద్రియాల్లో కూడా లోపం ఉంటుంది కనుక మనకు అర్థం కావు అని చెప్పేసి అన్నారు. అందుకని ఏం చేయాలయా అంటే మనం వేద మార్గాన్ని విశ్వసించాలి. వేద మార్గాన్ని అనుసరించే వాళ్ళే మనకి ప్రామాణికులు అవుతారు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకి ఒక వైదికమైనటువంటి ఆధారం కావాలి. మనకి రామాయణం, మహాభారతం, పురాణాలు మనకి తెలుపుతూ ఉంటాయి. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఏది వైదికం, ఏది అవైదికం అనేటటువంటి వివరాలన్నీ తెలియజేస్తుంటాయి. కాబట్టి ఈ లోపల ఉండేటటువంటి గోపబాలిక మంచి ప్రామాణికురాలుగా మంచిగా ఉండి చక్కగా మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకని ఆండాళ్ళ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి ఆయన్ని తప్పనిసరిగా అనుగ్రహించేటట్టుగా చేసుకోవచ్చు అని ఈ గోపబాలికను కూడా లేపడం ప్రారంభించింది. శంకరునీర్వాయ్ నిగర్ అంద్, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంబుల్వాయ్ కుంభిన వాళ్, నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తుంటాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. మరి సూర్యోదయం వచ్చేటప్పటికల్లా నల్ల కలువలు కాస్త ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఉండేటటువంటి ఒక నియమం. లోపల ఉండేటటువంటి గోపబాలిక అంటోంది, మీరే నన్ను తొందర పెట్టడం కోసం ఆ ఎర్ర కలువల్ని దిప్పేసి ఉంటారు, ఈ నల్ల కలువల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని చెప్పేసి చెప్తోంది లోపల ఉన్నటువంటి ఆమె. అందుకని వీళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అంటే వీళ్ళంటున్నారు, లేదమ్మా మేమేమి చేయలేదు, ఆ కలువల్ని మేము విప్పలేదు, కావాలంటే నీకు ఇంకొక గుర్తు కూడా చెప్తాం. ఉంగళ్ పురైక్కడై, నీ ఇంటి పెరట్లో తోటత్తు వావియుళ్, తోటలో ఉన్నటువంటి దిగుడు బావి ఉంటుంది కదా నీకు, ఆ దిగుడు బావిలో ఉన్నటువంటి కలువలు కూడా వికసించాయి, కావాలంటే అది చూడు అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని కూడా వాడారు ఈ ఆండాళ్ళ తల్లి. ఇందులో నీ అని సంబోధించారు. సంబోధించినప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి గోపబాలిక బాగా వేదాంతరాలు కాబట్టి నీ అన్నా కూడా లోపల ఉండేటటువంటి పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగ్యంగా ప్రయోగించారు. ఏమిటది అంటే, లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే వెనక నుండి శ్రీకృష్ణుడు వచ్చి ఆమె యొక్క కళ్ళు మూస్తే ఆ శ్రీకృష్ణుడి యొక్క కళ్ళనేమో ఎర్ర కలువలతోటి, ఈమె యొక్క కళ్ళనేమో నల్ల కలువలతోటి పోల్చారు. అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ గోపబాలిక. ఇంతలా అనుమానంగా చెప్పినా, ప్రమాణంగా చెప్పినా, ఎలా చెప్పినప్పటికీ కూడా ఆమె పట్టించుకోలేదు. అయితే ఇది కేవలం ప్రకృతి వర్ణన మాత్రమే కాదు, రాత్రి చీకటి అనేది అజ్ఞానం. ఈ అజ్ఞానం మనకి తగ్గిపోవాలి, ఉదయం ప్రకాశం అనేటటువంటి జ్ఞానం మనలో పెరగాలి అని దీని యొక్క అర్థం. ఈ నల్ల కలువలు, తెల్ల కలువలు అంటే. అయితే చెంగల్పడి కూరై కాషాయాంబరధరులు అన్నారు. కాషాయాంబరధరులు అంటే ఏమిటి? వస్త్రాల యొక్క రంగు భోగాల్లో అలసిపోయినటువంటి నియమాచార్యులకు చిహ్నం. వెంబల్ తవత్తవర్, తెల్లటి పలువరుసలు కలిగినటువంటి యోగులు అన్నారు. తెల్లటి పలువరుసలు అంటే భోగాశక్తికి లొంగకుండా తపస్సుతో జీవిస్తున్నారని అర్థం. తంగళ్ తిరుక్కోయిల్ ఆరాధనకై తమ తమ పెరుమాళ్ల ఆలయాలకు శంగుడువాన్ తాళాలు తెరవడానికి పొంగిన్రార్ వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అని ప్రత్యక్ష ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నారు. ఇక తాళం తీయడం జ్ఞానముద్రలాగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆండాళ్ళ తల్లి లోపల గోపబాలికని పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తోంది లోపల ఉండేటటువంటి గోపబాలికని ఆండాళ్ళ తల్లి. అలాగే మేము ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం.
అంటూ ఎంగళై మమ్మల్ని అందరినీ మున్నం ఎరపువాన్ ముందే లేపుతాను అని వాయి పేసం వాగ్దానం చేసావు కదా, మరి ఆ వాగ్దానం ఏమైపోయింది అని అడుగుతారు. అంటే భక్తుడు దేవునికి సహభక్తులకు తన వ్రతానికి ఇచ్చినటువంటి మాట ఎప్పటికీ కూడా వృధా కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే మాట ఇవ్వడం చాలా సులువు, అసలు కష్టం ఏమీ ఉండదు. కానీ నిలబెట్టుకోవాలంటే అదే ఒక పెద్ద పరీక్ష. అందుచేత మాట నిలబెట్టుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట ఇవ్వకూడదు. ముందర ఆలోచించుకోవాలి, మనం మాట నిలబెట్టుకోగలమా లేదా, ఆలోచించుకోకుండా మాట ఇవ్వకూడదు అన్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే దశరథుడు 2 వరాలు ఇస్తానన్నాడు కైకేయికి. ఆ 2 వరాలు ఎప్పుడు కోరుతుంది కైకేయి? శ్రీరాముని యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేసిన తర్వాత శ్రీరాముడిని వనవాసానికి పంపించమని, తన కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయమని 2 వరాలు కోరుకుంది. ఇప్పుడు 2 వరాలు ఇస్తానన్నాడు కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలా? లేకపోతే మనుధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే పెద్ద కుమారుడికే సింహాసనం ఇవ్వాలి అని చెప్పింది. ధర్మశాస్త్రం ప్రకారం పెద్ద కొడుక్కి సింహాసనం ఇవ్వాలా? తాను వాగ్దానం చేశాడు కాబట్టి భరతుడికి పట్టాభిషేకం చేయాలా? సందిగ్ధావస్థలో పడిపోయాడు దశరథుడు. ఎంతో ఆలోచించాడు. కానీ చివరికి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అనేటటువంటి దానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అక్కడ. అంచేత భక్తుడు కూడా తన మాటని కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాలి. నంగాయ్ పెద్ద పరిపూర్ణరాలు కదా, ఎరుందిరాయ్ లేవమ్మా అని లేపుతాను. నానాదాయ్ నీకు సిగ్గు అనిపించడం లేదా అంటే, మమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పేసి మేము ధైర్యంగా నిజంగా పడుకున్నట్టుంటే ఈ పాటికి నువ్వు పడుకున్నావు, మేము పడుకునే ఉంటాం. ఇప్పటిదాకా ఏ పని కూడా అయ్యి ఉండదు. వ్రతం ఎప్పటికి మొదలవుతుంది? అందుచేత మమ్మల్ని లేపుతానని చెప్పి నువ్వు పడుకోవడానికి నీకు సిగ్గని అనిపించడం లేదా అంది. సిగ్గంటే ఏమిటి అన్నారు. ఇక్కడ సిగ్గంటే అనర్థం అనేటటువంటి అర్థంలో దీన్ని తీసుకోకూడదు. ఆంతరంగికమైనటువంటి లజ్జ అని తెలుసుకోవాలి. అంటే ఏమిటి అంటే నేను తప్పు చేశాను అనేటటువంటి మనోభావం కలగాలి. అదే సిగ్గంటారు. అది లేకుండా అలసత్వంతో పడిపోతే ఆ వ్రతము భక్తి రెండూ కూడా అర్ధశూన్యాలు అవుతాయి. అంటే దానికి ఒక ప్రతిఫలం అంటూ ఏది ఉండదు. అందుచేత నాయిక మనకు ఉండేటటువంటి ఇంద్రియాల్లో ఉండేటటువంటి నాలుక బాగా మాట్లాడేసి చేతులు కాళ్ళు దానికి సహకరించకపోతే ఆ పని ఎలాగైతే పరిపక్వత చెందదో, పని ఎలా అయితే పూర్తి కాదో, అలాగే ఇక్కడ ఒకసారి లేపుతానని చెప్పేసి వాగ్దానం చేసి ఇంట్లో పడుకుంటే ఆ విధంగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్తోంది. అందుకని ఆచరణ సత్యనిష్ట లేకపోతే దేవుడి యొక్క అనుగ్రహం మనకి లభించదు అనే అర్థం చెప్తోంది ఆండాళ్ళ తల్లి ఇక్కడ. అంచేత నావుడయ్యా నువ్వు పెద్ద మాటగారివి, అంచేత జాగ్రత్తగా లేచి వచ్చి మాతో కూడి మా చేత ఈ వ్రతాన్ని చేయించు అని ఆండాళ్ళ తల్లి ఆమెను ప్రార్థిస్తోంది. జ్ఞానుడు తమ హృదయంలో భగవంతుడిని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేటటువంటి స్వామిని ఉపాసన చేస్తారు. దీన్ని దహర విద్య అని అంటారు. వేదాల్లో లోపల గోపబాలిక దహర విద్య అని ఆమె ఆ విద్యలో బాగా నిష్ణాత అయి ఉండవచ్చేమో అని చెప్పేసి అనుకుంటోంది ఆండాళ్ళ తల్లి. అందుకనే ఆమె ఎవరిని పట్టించుకోవటం లేదు అనేటటువంటి విషయంలోకి వచ్చింది. செங்கோடு చక్రం ఏందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానైప్పాడా. ఆమె హృదయం అంటే ఏమిటి? దానిలో దహరాకాశం అంటే అంతులేనటువంటి భగవత్తత్వం, అందులో స్వామి ఆయన నేత్ర సౌందర్యాన్ని మేము పాడుతున్నాం. నీవు ఆ యోగ్యత కలిగినటువంటి దానివి,
కాబట్టి నువ్వు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడదాం అంటూ లోపల ఉండేటటువంటి గొప్ప బాలికని లేపుతోంది ఆండాళ్ళ తల్లి. దీని యొక్క అంతరార్థంలోకి వెళ్తే ఈ మేల్కొలుపుతున్నటువంటి ఎవరైతే మేల్కొలుపుతున్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని చేరాలనేటటువంటి ఆర్తితో వచ్చినటువంటి వాళ్ళే. తాము నడవకుండా ఉండలేక సాగకుండా ఉండలేక బయలుదేరారు. అయితే లోపల పడుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్వామే తమను పొందాలి, కానీ తాము మాత్రం స్వామిని ఎక్కడికి పొందడం కోసం మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే మా దగ్గరికి రావాలి అని ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు ఆ ఉద్దేశం కలిగింది? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు వాడే మనకు లభించాలి, కానీ మనం పొందగలమా అనేటటువంటి భావనలో వాళ్ళు నిద్రిస్తున్నారు. అందుకని వాళ్ళ యొక్క వ్యాపారాలన్నీ విడిచి వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, పరమేశ్వరుడే వచ్చి లేపుతాడని. అలాంటి గోపికలలో ఈనాటి గోపిక ఒక విశాలమైనటువంటి భవనంలో ఉంది. అందుకని ఇందులో ఆ భవనానికి వెనక వైపు ఒక పెద్ద తోట, ఆ తోటలో ఓ పెద్ద సరస్సు, దాంట్లో కలువలు తామరలు. ఈ సన్నివేశాన్ని చూపించి, అమ్మా నీ పెరటి తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో ఉన్నటువంటి కలువలు ముడుచుకుపోతున్నాయి, తామరలన్నీ వికసిస్తున్నాయి, కాబట్టి తెల్లవారడానికి ఇది గుర్తు కదా, లే అంటున్నారు ఆండాళ్ళ తల్లి. అయితే ఇది అంతర్యామి దర్శనం చేయడానికి యోగులు చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం అంటే, బాహ్యంగా మనకి ఒక తోట కనిపిస్తోంది ఇప్పటిదాకా వర్ణించుకున్నటువంటి దాంట్లో. అయితే ఆంతరంగంగా చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి వెనక భాగం ఒక తోటతోటి సమానం. దాన్ని ఆరామం అనాలి. అలాగంటే భగవంతునితో విహరించడానికి అది ఒక స్థానం. అదే మన నాడీరంధ్రం అంటారు. అది మన నాభిస్థానం కింద నుండి శిరస్థానం దాకా వ్యాపించి ఉంటుంది. దానిలో మనం ప్రయాణం చేసి లోపల ఉండేటటువంటి భగవత్ తత్వాన్ని దర్శించాలి. అలా దర్శించడానికి కావలసినటువంటి సుషుమ్నా నాడిలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిని ఆత్మారాముడు అంటారు. అయితే ఆరామం అంటే తోట. ఆత్మయందు తోటలో విహరించే వాళ్ళు ఎవరో వాళ్ళే తమ వెనుక ఉన్నటువంటి తోటలో విహరిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అంటే వెనకాల ఉండేటటువంటి వెన్నెపూస అంతా కూడా పరమేశ్వర తత్వము అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఆ తోటలో మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో తామరలు కలువలు ఉన్నాయి. ఏమిటి ఆ చెరువు అంటే, ఆ చెరువే మనం సంతతం స్నానం చేయవలసినటువంటి చెరువు. అది ఒక మంత్రం. ఆ మంత్రంలో స్నానం చేసి మనం అంటే ఈ దేహం, మనం అనగానే నేను అనగానే ఎవరు? నేనంటే ఈ దేహమే. ఈ దేహం నేననే భావాన్ని, నేనే స్వతంత్రుణ్ణి అనే భావాన్ని పొందే ఫలం నాదే అనే భావాన్ని కడుక్కోవాలి అందులో స్నానం చేసి. అంతేగాని శరీరం మీద ఉండేటటువంటి మకిల్ని కడుక్కోవడం కాదు. అందుకోసం ఈ దిగుడు భాగం ఉంది. అయితే ఇందులో కలువలేమిటి అన్నారు అంటే, కలువలు జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇవి రాత్రి వేళ వికసిస్తాయి. అంటే అజ్ఞానం ఉన్నప్పుడు బాహ్యమైనటువంటి విషయాల్ని దర్శించడానికి ఉపయోగపడతాయి. అందుచేత కంటికి కలువ పువ్వుని పోలికగా చెప్తూ ఉంటారు. రాత్రి వేళ వికసించినటువంటి కలువ పువ్వులు ముడుచుకుంటున్నాయమ్మా అంటే మా జ్ఞానేంద్రియాలు బాహ్యమైనటువంటి విషయముల వైపుకి ప్రసరించడం లేదమ్మా అని చెప్తున్నారన్నమాట. తామరలు వికసించడం అంటే ఏమిటి అంటే, నీటిలో కిందనే ఉండి పైన ఉండేటటువంటి సూర్యుని వైపుని చూసి ఆ తామరలు వికసిస్తాయి. కాబట్టి ఆ తామరకు మనము ఈ సంసారంలోనే ఉండి సంసారం అనే మధ్యలోనే పెరుగుతూ దానివల్ల పోషింపబడుతూ పైన ఉండేటటువంటి భగవాను వైపు ఒక్కసారి అలా వికసించినటువంటి స్థితి కలిగితే వాళ్ళు తామర పువ్వు వికసించినట్టుగా లెక్క. కాబట్టి జంట కలువలు ముడుచుకుంటున్నాయి, తామరలు వికసిస్తున్నాయి. లేవమ్మా అంటున్నారు ఇక్కడ. అమ్మా నువ్వు భగవత్ అనుభవంలో ఉన్నావు. అదిగో నీ ఇంద్రియాలు సర్వ వ్యాపారములు నుండి విరమించిపోయాయి. అంటే నీ ఇంద్రియాలు
ఏ పని చేయాలో ఆ పని చేయటం లేదు. అవన్నీ కూడా ఆ పని నుంచి వదిలేసాయి. నీ యొక్క హృదయ కమలం ఉందే అది భగవంతుడి వైపే అభిముఖమై ఉంది. కాబట్టి ఇలాంటి స్థితిలో నువ్వు లేచి మా దగ్గరికి వస్తే మాకు ఉపదేశం ఇవ్వద్దు. నీవు చాలా పరిపూర్ణురాలివు కదా, నువ్వు నిన్ననే లేపుతానని మాట ఇచ్చావే మాకు, అలా మాట ఇచ్చి కూడా నువ్వు ఇవాళ మమ్మల్ని లేపవా? నీవు పూర్ణురాలివు కదా, జ్ఞానం చేత నువ్వు పూర్ణురాలివి, అందుచేత భగవత్ అనుభవం చేత పూర్ణురాలివి, ఔదార్యం చేత కూడా పూర్ణురాలివే. స్త్రీత్వం అంటే పదార్థ ప్రవృత్తి, ఇది ఆత్మస్వరూపం అంటారు. తెలిసిన వారికి కానీ, అంటే ఆత్మస్వరూపం ఎవరైతే తెలుసుకోవాలని అనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది బోధపడుతుంది. అలాంటిది నీకు పరిపూర్ణంగా ఈ లక్షణం ఉంది. కాబట్టి అమ్మా, నువ్వు సిగ్గులేని దానివా కాదు, మాట నేర్పగలదానివి కదా, అందుకని లేవ్వా అని లేపుతున్నారు. సిగ్గు లేకపోవడం, మాట నేర్పగలగడం ప్రధానం. అంటే దేనికి సిగ్గు అంటే బాహ్యమైనటువంటి శరీరమందు ఉండేటటువంటి మమకారం చేత తను చూసి లోకలు ఏమనుకుంటున్నారో అనే భీతితోటి తగ్గకుండా తన యొక్క గొప్పతనము బాహ్యం కాదు ఆంతరము అని గుర్తించి బాహ్యమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ప్రవృత్తిలో సిగ్గు తగ్గి ఉండాలి. ఇది జ్ఞానులకు కావలసినటువంటి లక్షణం. రెండవది, తాను అనుభవించిన దాన్ని ఇతరులకు అందించడానికి తగినటువంటి వైభవం, అంటే మాట్లాడగలిగి ఉండడం, ఆ వాగ్వైభవం ఉండాలి. ఈ రెండూ ఉన్నదాను కదా నువ్వు. కాబట్టి రామ్మ, ఎందుకు రావాలి అంటావేమో, సెంగోడు చక్కర మేందుం తెరక్కయ్యన్, విశాల బాహుయుగడిలో శంఖచక్రాలు దాల్చినటువంటి స్వామి, ఆ స్వామిని కీర్తించాలి. ఆయన శంఖమే మనకి జ్ఞానప్రదం, ఆయన యొక్క చక్రమే మనకి విరోధి నిరసనం, మనకి శత్రువులందరినీ నాశనం చేయగలిగినటువంటి శక్తి కలిగినది ఆయన యొక్క చక్రం. కాబట్టి ఆ విరోధి నిరసనం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ చక్రం ధరించి ఉన్నాడు. ఈ రెండింటినీ ధరించి ఉన్నాడు కాబట్టి ఆ స్వామి మీ విరోధులను తొలగిస్తాను, జ్ఞానమును ప్రసాదిస్తాను అని ఆయన చేతులు రెండు ఇలా చాచి ఉన్నాడు. కాబట్టి నువ్వు రావమ్మా, మా దగ్గరికి రావమ్మా, మాతో కలవమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. పంగయ కన్నానై, అదిగో పుండరీకాక్షుడమ్మా, ఆ పుండరీకాక్షుడే భగవానుడు, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ పుండరీకములను పోలినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు మన యొక్క స్వామి. ఆయనే ఉపాస్యుడు, అంటే ఆ స్వామినే మనం కొలవాలి. మనకు చాందోగ్యోపనిషత్తు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. అలాంటి పరమ పురుషుడే మన యొక్క శ్రీకృష్ణుడు. కాబట్టి మన కొరకు సులభుడై మన దగ్గర అవతరించి ఉన్నాడు. ఆయన్ని మనం చక్కగా కీర్తిద్దాం, ఆయన యొక్క గుణగణాల్ని పాడదాం. రావమ్మా అని ఈనాటి గోపికని లేపుతున్నారు. ఇదే అంతరార్థం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు.